సో మీరు చెప్పండి, ఇక్కడ కమిటీ సభ్యులుగా ఉన్నారు, వాలంటీర్‌గా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటున్నారు కదా! దీని విశిష్టత గురించి చెప్పండి. ఖైరతాబాద్‌లో భారీ ఎత్తున వినాయకుడిని మేము చేస్తున్నాము. మాకు ఏ ఇబ్బంది లేకుండా వివిధ ప్రాంతం నుంచి వచ్చిన వారందరూ ఆ భగవంతుని దర్శించుకొని ఏ ఇబ్బంది లేకుండా ఖైరతాబాద్ వినాయకుడు అంటే మహాగణపతి. బట్ భగవంతుడు ఆశీస్సులు ఎల్లకాలం ఉంటాయని మనవి చేసుకుంటూ ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు అంటే భగవంతుడు దీవెనార్థ గరిబోలకు పేదవారికి వారు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ తీర్చే వినాయకుడు మహాగణపతి. ఖైరతాబాద్ వినాయకుడు అంటే గుంటూరు, నెల్లూరు, ఏలూరు ఎక్కడికైనా ప్రపంచం నుండి ఖైరతాబాద్ యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు మా యొక్క ఖైరతాబాద్ వినాయకుడు. ఈ యొక్క వినాయకునికి ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీస్సులు పొంగి అదేవిధంగా తీర్థప్రసాద స్వీకారం మనవి చేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క వినాయకుని 27 తారీఖు నాడు 27 ఉదయం 11 గంటలకు మా యొక్క రాష్ట్ర గవర్నర్ వారి పూజా కార్యక్రమం ఉంటుంది. భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. 11 రోజులు ఏ ఇబ్బంది లేకుండా వినాయకునికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము. పోలీసు కానీ, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ పోల్ కానీ వారందరూ మాకు సహకరిస్తారు. దయచేసి మీరందరూ వీడియో అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? ఇక్కడికి చాలా మంది వస్తున్నారు, గవర్నర్ వారికి వస్తున్నారంటే. ఏ ఇబ్బంది లేకుండా మా యొక్క వాలంటీరు దాదాపు 200 మంది ఉన్నారు. వారు ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు భారీ ఎత్తున ఏ ఇబ్బంది లేకుండా వారికి సహకారం చేస్తాము. ఇప్పటికీ ఎంతోమంది ఇప్పుడు 6:30 గంటలకు ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. మీరు అందరూ సహకరించాలని పని చేసుకుంటూ జై హింద్, బోలో గణేష్ మహారాజ్ కీ జై. జై. సో చూసుకున్నట్లయితే చాలా మంచి ఏర్పాట్లు చేశాము. ఇంకా ఒక రోజే ఉండటంతో గవర్నర్ ది పూజా కార్యక్రమానికి వస్తారు కాబట్టి ఏర్పాట్లు చేశామని కూడా ఇక్కడ వాలంటీర్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే కామనర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ట్రాఫిక్‌కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇంకా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్నట్టుగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగతో వీణ, హైదరాబాద్ నుంచి. ఈ రోజు మంచి రోజు కావడంతో ఎక్కడెక్కడ కాలనీల్లో, గల్లీల్లో వినాయకుడికి ఈ రోజే ఆగమనం